హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియో వచ్చేసి అసలు కుమారస్వామి ఎవరు, ఆయన జననం యొక్క రహస్యం, అలానే కుమారస్వామిని మనం పూజించటం వలన కలిగే లాభాలు శుభాలు, ఎలాంటి ఆశీస్సులు మనకి కలుగుతాయో ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని మనకి పురాణాలైతే చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి భక్తులందరూ. కుమారస్వామిని పూజిస్తే గౌరీ శంకరుల కటాక్షం మనకైతే లభించినట్లే. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృతికా దేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడు అని కృతికా దేవతలు పెంచడంతో కార్తికేయుడని కుమారస్వామిని భక్తులందరూ పిలుస్తున్నారు. ఆయనకి అలా నామధేయం అయితే వచ్చింది. ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న 6 ముఖాలకు ప్రత్యేకతలైతే ఉన్నాయి. అవేంటో మనందరం తెలుసుకుందాం. మయూర వాహనాన్ని అధిరోహించి కేలి విలాసాన్ని ప్రదర్శించే ముఖం. పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం. సూర్యుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం. శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం. శూలయుధ పాణియై వీరుడిగా ప్రస్తుతమయ్యే ముఖం. లౌకిక సంపన్నునై అందించే ముఖం. ఇలా 6 ముఖాల స్వామిగా, ఆనందదాయకుడిగా, స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలైతే అందుకుంటున్నాడు. అందుచేత ఆషాఢమాస శుక్లపక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తుల స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగా జరుపుకుంటారు. స్కంద పంచమి నాడు కౌమారికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మనందరికీ. ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి రోజు కుమారస్వామిని పూజించడం ఓ సాంప్రదాయంగా హిందూ ధర్మంలో పురాణాలైతే మనకి చెబుతున్నాయి. ఒక సాంప్రదాయంగా మనకైతే వస్తున్నది. నాగదోషాలకు సంతానం లేని జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధననే. తరుణోపాయ స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని విశ్వాసం. అలాగే కుజదోష, నాగదోష, కాలసర్ప దోషమున్నవారు, సంతానం కలగని వారు, అబార్షన్లు అవుతున్నవారు, వివాహం కానివారు, వివాహంలో లేదా దాంపత్యంలో సమస్యలున్నవారు, భూమికి సంబంధించిన సమస్యలున్నవారు, అలానే తమ సంతానం యొక్క ఉన్నత విద్య కోరుకునేవారు స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరిపిస్తే చక్కని శుభ ఫలితాలైతే అందరికీ దక్కుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం ఎంతో శ్రేయస్కరం. అలానే ఆయన వెన్నంటే మనందరికీ ఉంటారు. ఆయన అనుగ్రహం, అలానే సకల ఫలితాలు శుభాలైతే మనందరికీ చేకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.